అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక వింత విశేషమే అని చెప్పొచ్చు. కానీ దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు యాక్చువల్‌గా వినొచ్చు, వినకపోవచ్చు. అది వారు డిసైడ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ మరీ చీప్‌గా పనిచేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు పైకి లేచి హ్యాండ్ షేక్ చేస్తుంటే అదే ఫ్యాన్స్కి కింద కూర్చోమని చెప్పిన ఒక అధికారి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఎత్తుకుపోవడం, ఇవన్నీ చూస్తే అధికారుల్ని బాగా తన గ్రిప్లో పెట్టుకున్నాడని నాకు అర్థమైపోతుంది. ఈ వార్త విన్నాక మీకు కూడా అర్థమైపోతుంది. వార్త ఏమిటంటే దేవరకొండ నాగవర ప్రసాద్, ఈయన ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి, ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాడు. శ్రీకాకుళంలోని డిసిసి కింద పనిచేసి, అదేదో అకౌంట్స్ కిందకి వస్తుందట, పనిచేసి ఉంటే ఆయన్ని అనంతపురం పోలీస్ అకాడమీ కాలేజీలోకి ప్రిన్సిపల్ కింద బదిలీ చేస్తే అది ఇష్టం లేకనే చెప్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో మెడికల్ లీవ్ తీసుకున్నాడు అనేసి చెప్పేసి వార్త. తీసుకున్నాడు కూడా. అలాగే వాలంటరీ రిటైర్మెంట్కి కూడా అప్లై చేశాడంట. వాలంటరీ రిటైర్మెంట్ ఈ ప్రభుత్వం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మెడికల్ లీవ్లో ఉన్న ఈ వ్యక్తికి సడన్గానే మనోభావాలు దెబ్బతినేసినాయి. ఏమిటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకోండి, టీవీ5 అనుకోండి, ఈనాడు అనుకోండి, లేదా మహా న్యూస్ అనుకోండి, వీరు లడ్డూలోని జంతు కొవ్వులు కలిశాయి అని ప్రచారం చేశారు. దానికి నా మనోభావాలు దెబ్బతిని కేసు వేస్తున్నాను అని. ఆ కేసు కూడా ఎక్కడ వేశారు? ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు తుళ్ళూరులో ప్రకటించారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కేసు వేశారు. అదేంటో మరి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తాను ఉన్న జ్యూరిడిక్షన్లో కేసు వేయకుండా మరి ఎక్కడికి వచ్చి కేసు వేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఆయనకి అంత బలం వెనక నుంచి ఎవరిచ్చారో మరి తెలియాలి. అయితే వెంటనే ఆయన కేసు రిజిస్టర్ చేసి బయటికి రాగానే 4 బ్లూ గొట్టాలు కూడా వచ్చేసి, మరి ఆ బ్లూ గొట్టాలని ఈయనే పిలిచాడా, లేకపోతే అవి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని టంకు కొడదామని చెప్పి అవి వచ్చినవా తెలియక వాటికి ప్రెస్ మీట్ ఆర్ ఇంటర్వ్యూ లాంటిది ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నా మనోభావాలు గిట్టిగా దెబ్బతినేసి అని చెప్పడం జరిగింది. అరే, నాకు ఒకటి అర్థం కాదు, ప్రతి ఓడికి నాకు యానిమల్ ఫ్యాట్ కలిసింది, అది కలవలేదు అని చెప్పేసి మనోభావాలు దెబ్బతినేసి అంటున్నారు. ఈజ్ ఇట్ ఓకే విత్ కెమికల్స్? ఈజ్ ఇట్ ఓకే విత్ కెమికల్స్? అండ్ ఎక్కడ సిట్టు జంతు కొవ్వు కలవలేదని చెప్పలేదు. యాక్చువల్గా కెమికల్స్ని వాడారు. మోనోగ్లిజరైడ్ లాంటి చాలా పవర్ఫుల్ కెమికల్స్ని, లబ్జా లాంటి చాలా నీచమైన కెమికల్ని వాడడం జరిగింది. వీటిని ఐదర్ ప్లాంట్ బేస్గా తయారు చేస్తారు, లేకపోతే యానిమల్ ఫ్యాట్ బేస్గా తయారు చేస్తారు. అది యానిమల్ ఫ్యాట్ బేస్గా తయారు చేశారా, ప్లాంట్ బేస్ ఫ్యాట్గా తయారు చేశారా అనేది మనకి ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే సిట్ రిపోర్ట్లో లార్డ్ మీద పరీక్ష చేసినప్పుడు, అనేక రకాల యానిమల్స్ మీద పరీక్ష చేయమన్నా లార్డ్ మీద పరీక్ష చేసినప్పుడు, అంటే పంది కొవ్వు మీద పరీక్ష చేసినప్పుడు 10% కన్నా తక్కువ ఉంటే వీ కెనాట్ ఫైండ్ ఇన్ అవర్ ల్యాబ్స్ అని చెప్పడం జరిగింది. అండ్ కన్క్లూజన్ భాగంలో ఫిష్ ఆయిల్ తదితర
కొవ్వులు వెరీ లో పర్సంటేజ్లో ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఫస్ట్ ఎన్డీడీబీ కాల్ఫ్ అనే రిపోర్ట్ 2024లో రాగా దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పడం, అది ప్రక్షాళన జరగాలన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయడం, భక్తుల మనోభావాన్ని ఎంతో కొంత శాంతింప చేయడం లాంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తే ప్రజలకు నిజం తెలియజేసి చేసినట్టుగా వారు భావించారు. ఎక్కడ సొంత కవిత్వాలు, సొంత పెత్తనాలు ప్రయోగించారా? అదొకటి చాలా. ఈ ఎన్డీటీవీ కాల్ఫ్ రిపోర్ట్ని సిట్ రిపోర్ట్లు పేజ్ నెంబర్ 35లో మెన్షన్ చేయడం జరిగింది. పోనీ అది మెన్షన్ చేయలేదు, అబద్ధం చెప్పారనుకుంటా, అది లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత సాగదీస్తున్నాడు, ఎందుకు ఇంత సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు? అప్పటి గవర్నమెంట్కి ఇది సంబంధం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. గవర్నమెంట్ ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ టీటీడీ అప్పుడు ఏర్పాటు పడిన టీటీడీకి బోర్డు సంబంధించి చాలామంది తప్పులు చేశారు, వాళ్ళని ఎందుకు వెనక్కి వేసుకుని వస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. దాంట్లో 36 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో ఒకడు అప్రూవర్గా మారి 24 లక్షలు ఎంతో పరిహారం చెల్లించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయని వారు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు 2022లోనే సిఆర్ఎఫ్టి అనే రిపోర్ట్లోని అదే వైవి సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో ఆయన చెక్ చేయకుండా వదిలేసిన ఆ రిపోర్ట్లో కల్తీ జరిగింది అనేది అందులో నిర్ధారణ జరిగింది. అసలు పాలే లేవు, అంతా కెమికల్సే అని 60 లక్షల 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగిందని సీట్లో చెప్పడం జరిగింది. ఇన్ని పాయింట్స్ ఉండగా కల్తీయే జరగలేదు, యానిమల్ ఫ్యాటే లేదు అంటే ఎలా? అలానే ఇప్పుడు మేము యానిమల్ ఫ్యాట్ ఉండాలి అంటలేదు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీ అనే దాన్ని మీరు ఎందుకు కట్ చేస్తున్నారు? ఏం అది నర్మగర్భంగా చెప్పి వదిలేశారేమో, అది ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రజలకు చెప్పుంటే మీ బతుకులు సంక నాకిపోదునేమో, మీ మీద పడి చిత్తకొట్టి చెవులు మూసేద్దురేమో, లేకపోతే మీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకుంటే వైవి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి మీద వేల కేసులు వచ్చి పడిపోదునేమో దేశవ్యాప్తంగా. ఆ కోణంలో మాకు మంచి జరిగింది, దీన్ని ఇంకా సాగదీయకూడదు అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అంటే ఇది ఎందుకు సాగదీస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఇంకేమీ మ్యాటర్ లేవు. ఓకే, ఇది సుప్రీంకోర్టులో ఏదోటి తేలాలి. ఫర్దర్గా దీని మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ పడతాయా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా, ఈ గవర్నమెంట్ నిర్వహించినటువంటి కమిటీలో ఏముంది, ఏం చెప్పబోతోంది, తుది తీర్పుగా సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇక్కడ కెపాసిటీ లేదు కాబట్టి కెపాసిటీ ఉన్నటువంటి ల్యాబ్లోకి తీసుకెళ్ళి చెక్ చేయండి అని చెప్పుద్దా? ఇన్ని ప్రశ్నలు ఇంకా మిగిలిన్న మనకి ఈ జగన్ బంటులు మొన్న అలాగే ఒక శంకరరావు ఎవరో ఒక ఎస్ఏ సిబిఐకి సంబంధించి వివేకానంద రెడ్డికి సంబంధించి కేసు నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అని నేను ఒక డిబేట్లో వినటం జరిగింది. ఇది సెక్షన్ 7 ప్రకారం కూడా ఎటువంటి విలువ లేదు, ఇది కొట్టేయటం జరుగుద్ది అంటున్నారు. ఇలాంటి ఇంకా ఎన్ని చూడాలి అనేది మనకు ఫ్యూచర్ చెప్పుద్ది. కానీ వీళ్ళలో మార్పు వస్తుందా అంటే మనలాంటి వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా, ప్రజలు ఎంత చీత్కరించుకున్నా, వారికి తప్పించుకోవడానికి, ప్రజల సమస్యలను మాట్లాడకుండా ఉండడానికి
ఏదో ఒక అంశం కావాలి. ఆ అంశాలను పట్టుకుని వాళ్ళు ఊగిసలాడుతూనే ఉంటారు. ఇంకా ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలు లేదా ఫేక్ వార్తలు చూడాలో, దానికి కౌంటర్ ఇవ్వాలో దేవదేవుడు వెంకటేశ్వరుడికి వదిలేస్తూ సుప్రీంకోర్టులో వీళ్ళకి తగిన శిక్ష పడాలని, అలాగే దేవదేవుడు కూడా ఒక కన్ను వీరి మీద వెయ్యాలని కోరుతూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.